శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం మనం. నిన్న మహాలక్ష్మి ఉపాఖ్యానంలో ఫలశ్రుతి చెప్పుకున్నాం. ఇవాళ మళ్ళీ కొంచెం మామూలుగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ఒక విషయానికి ఆలోచిస్తే అందరం మంచివాళ్ళమే. అన్నింటిలో కూడా మంచిగానే ఉండాలి, మంచి ఆలోచనలు చేయాలి, మంచి నడవడికతోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం ఆలోచిస్తాం. ఒక విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళకి మంచి చెడు ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ ప్రతి పూట ప్రతి సెకండు చెప్తుంది. వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళు నడిచే నడవడికలో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. కానీ మనం ఉండే సాంగత్యం, మనం ఉండే వాతావరణం, మన చుట్టుపక్కల మన మీద పడే ప్రభావం, దీనివలన పరిస్థితులు అనే ఒక కేవలం మనం కారణం వెతుక్కోవడం వల్ల మాత్రమే మనం పక్క మార్గంలోకి వెళ్ళిపోతాము. మన చేతిలో లేనిది ఏమీ లేదు. మన మనసు పరిగెడుతున్నా మన బుద్ధి నిలబెట్టుకోవాలి అనే చెబుతూ ఉంటుంది. అంటే వినకపోవడం అనే తప్పు మనమే చేస్తాము. మన చుట్టూ 100 మందిలో తప్పుడు మనుషుల్లో మనం ఉన్నా కూడా మన బుద్ధి ఎప్పుడూ చెబుతుంది వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని. కానీ మనం ఆ మాటను వినకుండా మన మనసు లాక్కెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాం. దానివలన మనం పతనం అవ్వడంతో పాటు మన కుటుంబము నుంచి మన చుట్టూ మనతో ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళు అందరూ కూడా బాధకి మనమే కారణమవుతాం. వాళ్ళందరి అదేంటంటే ఎలా చెప్పాలంటే, ఉదాహరణకి మన తల్లిదండ్రి మనం బాగుంటే చాలా ఆనందిస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు ఒక స్థాయిలో మా పిల్లలు ఉండాలి, వాళ్ళకి చక్కటి గౌరవం ఉండాలి ఈ ప్రపంచంలో అని వాళ్ళు ప్రతి క్షణం ఆలోచించే వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు మన తల్లిదండ్రి. అటువంటి వారి బాధకు కారణమవుతాం. తర్వాత మన వివాహాలు అయ్యాక మన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ఆడమనిషి నడవడిక బాగోకపోతే భర్త బాధకి హద్దుండదు. మగ మనిషి నడవడిక సక్రమంగా లేకపోతే భార్యకి ఇంకొకళ్ళకి చెప్పుకునే అవకాశం అన్నా ఉంటుంది. నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్త ఇలా ఉన్నాడు, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని ఆడవాళ్ళకి చెప్పి ఏడ్చుకునే అవకాశం అన్నా ఉంటుంది. కానీ మగవాడికి అది కూడా ఉండదు. స్త్రీలం మనం అది ఖచ్చితంగా గమనించాలి. మన కోసం తల్లి తండ్రిని కూడా వాళ్ళు పక్కన పెట్టి జీవితాంతం మన కోసం, మన బిడ్డల కోసం వాళ్ళు ఎంతో ఆలోచించి తపన పడి 24 గంటలు వాళ్ళకి లేని బాధ్యతలు చేసుకున్నావుగా ఎందుకు చెయ్యవని మనం అడుగుతాం కదా. కాదు, వాళ్ళు తీసుకున్న బాధ్యత కోసం కట్టుబడి నిలబడతారు. అటువంటి మగ మనుషుల్ని స్త్రీ స్వభావంతో తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసుకొని వాళ్ళ బాధకి మీరు దయచేసి కారణం అవ్వకండి. ఇవాళ రోజుల్లో ఈ సోషల్ మీడియాలో కానీ, చేతుల్లోకి ఫోన్లు వచ్చాక కానీ ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కువసేపు కుదిరినంత వరకు ఫోన్లోనే ఉంటున్నారు. దానివలన మనకి ఎటువంటి నష్టము కలగకుండా కాపాడుకోవాలి. ఒకటి, మనం ఎంత కుదిరినంత వరకు ఫోన్తో కాకుండా మన భర్తతో, పిల్లలతో, భార్యతో, పిల్లలతో ఇలా మన కుటుంబంతో మనం గడుపుతాము, మన సత్సంబంధాలు మన కుటుంబంలో అంత బాగా మెరుగుపడతాయి. అంటే ఇప్పుడు మనకి కుంటు పడుతుంది, అది ఆలోచించండి, తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళు చేతిలో ఒక ఫోన్ పెట్టేసుకొని కూర్చుంటున్నాం. మనం ఎవరితో ఎవరు మాట్లాడుకోవడం ఉండడం లేదు. దానివలన బంధం తగ్గుతుంది. బంధం పలచబడినాక తర్వాత ప్రతిదానికి ఎవరిలోనూ ఏ ఓర్పు ఉండదు. నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి అనే స్థితిలోకి మనం దగ్గరగా ఉండకపోవడం వలన మాత్రమే మనకి ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రేరణలు వస్తాయి. దానివలన పిల్లల మీద ప్రభావం పడుతుంది. పిల్లలకు కూడా మీరు మంచి కానీ చెడు కానీ ఏది చెప్పడానికి కూడా ఆ అవకాశాన్ని కూడా మీరు కోల్పోతారు. అది ఎలాగంటే, మీరేం చేస్తున్నారమ్మా అని పిల్లలు ఒక వయసుకు వచ్చాక మనల్ని అంటే మనం ఇంకా మాట తీసుకోలేము. కారణం
మనం ఎలా ఉంటున్నామో మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు. మనం ఎలా ఆలోచిస్తున్నామో మన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. ప్రతి ఒక్క తల్లిదండ్రి గమనించుకుంది ఏంటంటే, చిన్న పిల్లలు ఏం తెలియదు, చిన్న పిల్లలకున్న చురుకుతనం, మేధస్సు, వాళ్ళకుండే ఆలోచన శక్తి మనకి ఉండదు. అది గుర్తుంచుకోండి. కాకపోతే వాళ్ళ శరీర స్థాయిల్ని బట్టి చిన్న వయసులో ఉన్నాము, మనం చెబితే కొడతారేమో, మనం మాట్లాడితే కొడతారేమో అని వాళ్ళు మాట్లాడరు. మనం ఇది కూడా గమనించుకోవాలి. పిల్లల ముందు మనం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఏం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోకూడదు, ఇవన్నీ కూడా పొరపాటును కూడా వాళ్ళ ముందు ఎలా పడితే అలాగా. ఎలా అంటే భర్తని భార్య బిడ్డల ముందు చులకనగా మాట్లాడితే తండ్రికి వాళ్ళు విలువ ఇవ్వరు. భార్యని పిల్లల ముందు భర్త ఎలా పడితే అలాగా మాట్లాడితే పిల్లలు తల్లికి విలువ ఇవ్వరు. తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఎప్పుడూ వాళ్ళకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అయి ఉండాలి. ఒక కన్ను పోతే ఇంకో కన్ను, ఒక కన్నే అవుతుంది కానీ రెండో కన్ను చూపు ఉండదు. అలాగే తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత, ఈ రెండు కళ్ళాలు ఒకే దారిలో కలిపి నడిపిస్తేనే ఆ పిల్లల భవిష్యత్తులో బంగారు బాట మనం వెయ్యగలుగుతాం. మన పిల్లల కోసం మన కుటుంబాల్లో మనం ఉండాల్సిన విధానాల్లో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుందాం. ఈ ఫోన్లు కాస్త తగ్గించుకొని భర్తతో దగ్గరగా ఉండడం, భార్యతో దగ్గరగా ఉండడం, అనవసరమైన వ్యవహారాల్లోకి వెళ్ళి మనసులకు ఒత్తిడి తెచ్చుకోకుండా, ఆ ఒత్తిడి పిల్లల మీద పడకుండా కుదిరినంత వరకు కుటుంబాలతో గడపాలని మాత్రమే ఈ పూట మేము ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. స్వస్తి.